అంటే మనీ ఇవ్వలేకపోతున్నాం, మనీ ఇవ్వలేకపోతున్నాం. అవే వాడుతున్నాం మేడం, కంటిన్యూ అవే వాడుతున్నాం. ఎక్కడికక్కడ ఇవాళ పైన తెచ్చాం మేడం. ఉంటుంది మేడం, మీరు వచ్చినప్పుడు అవును మేడం, ఓకే బ్యాంక్స్ అవుతుంది మేడం, వాటితో చేస్తున్నాం. మనకి నెక్స్ట్ జన్ అని వచ్చింది మేడం, అంతకుముందు ఈహెచ్ఆర్ ఉంది, నెక్స్ట్ జన్కి కన్వర్ట్ చేస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ కన్వర్ట్ మేడం కూడా కన్వర్ట్ చేస్తున్నాం. చేస్తే ఇంకొంచెం బాగుంటుంది మేడం. అంటే ఇప్పుడు పుస్తకాలు మేడం, ఇప్పుడు కూడా గొడవ పొందుతున్న పుస్తకాలు, బుక్స్. అన్నీ పెట్టాను. ఎల్పీ నడుస్తున్నాను, ఎన్ఎస్ నో సప్లై. నీకేం పని కన్వెన్షన్ అంటే టీసీఎల్ ఇది తొందరగా ఫాస్ట్గా ఎఫెక్టివ్గా డిజిటల్ డిస్ప్లే కంప్యూటర్ కనెక్టివిటీ డిస్ప్లే కనిపిస్తుంది. వితిన్ సెకండ్స్లో మనకు వచ్చేస్తుంది. అది యూజ్ కాకుండా యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్తో మనకి కాస్ట్ ఎఫెక్టివ్గా చేస్తుంది. సెన్సార్ బయట కూడా ఓపెన్ చేసి ఎక్స్రే పంపిస్తాను. ఎక్స్రే చాలా చోట్ల ఉండదు బయట చాలా అవుతుంది, కనీసం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మైన్యూట్ డీటెయిల్స్ కూడా మనకి నేకెడ్ ఐతో డిటెక్ట్ చేయడం కూడా దీంట్లో హై రిజల్యూషన్ ఇమేజ్ వితిన్ సెకండ్స్లో మనకి ఓల్డ్ ఇవన్నీ టేకప్ చేస్తాం. ఫండ్స్ ఇస్తాము. ఎక్కడ మళ్ళీ చిన్న గోడ కూర్చోబెట్టాలి. చేస్తూ 15 బెడ్స్తో ఇక్కడ వస్తున్న వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం సూపరింటెండెంట్ గారికి అదేవిధంగా ఎంటైర్ మెడికల్ టీమ్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ డెంటల్ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రత్యేకంగా ఆర్బీజీ మిషన్స్ ఫర్ ఎక్స్రే మిషన్స్ని కొత్తగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సో దానివల్ల ఎక్కువ మంది ప్రజలు కూడా ఇప్పుడు వస్తున్న వారికి చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వార్డ్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొద్దిగా శానిటేషన్స్ టాయిలెట్స్ని ఇంప్రూవ్ చేయడం, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ స్కోప్ ఉంది. కాబట్టి జీజీహెచ్ సూపరింటెండెంట్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ డెవలప్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, అది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. గౌరవ యూనియన్ మినిస్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటూ ఎక్కువ మంది డోనర్స్తో కూడా ఇక్కడ డిఫరెంట్ డెవలప్మెంట్ వర్క్స్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. వాటి అన్ని పనుల్ని కూడా త్వరగతిలో పూర్తి చేయడానికి, అదేవిధంగా ఇంకా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనము చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయగలుగుతామనేది కూడా డిస్కషన్ చేయడం జరిగింది. కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇక్కడ ప్రజలు కూడా సర్వీసెస్ కూడా మెరుగైన సేవలు చేయాలి. దానికి అందరూ డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్గా. బికాస్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలి అనేది గవర్నమెంట్ ఒక ముఖ్య ప్రయారిటీ. కాబట్టి
దాని మనకు కంటిన్యూస్గా జీజీహెచ్ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్ని త్వరగతిలో కంప్లీట్ చేస్తూ మంచి సర్వీసెస్ని ఇవ్వడానికి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. వార్డు విజిట్లో మీకు ఏమన్నా కంప్లైంట్స్ రావడం? నేను ఇక్కడ పేషెంట్స్తో ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సో అందరూ కూడా ఇక్కడికి నేను ఎవరైతే ఇంటరాక్ట్ అవుతానో వారు అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు. అంటే ఇక్కడ మంచి